చదరంగం ఈ ఆట పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక క్రీడ. ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ క్రీడకు ప్రాచుర్యం చాలా విస్తృతమైనటువంటిది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రతిభకు పట్టం కట్టేటువంటి ఒక క్రీడ. చాలా వరకు ఇటీవల కాలంలో అందరూ కూడా మొబైల్స్కి అలవాటు పడుతూ తమ మేధాశక్తిని ఇతరత్ర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. కానీ శ్రీదర్శిని మాత్రం ప్రపంచ ఛాంపియన్ అవ్వాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తి స్థాయిలో చదరంగాన్ని మాత్రమే ఎంచుకున్నటువంటి ఒక పరిస్థితి. సో భవిష్యత్తులో ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ భారతదేశం నుంచి కానీ ఎంతోమంది క్రీడాకారులు వివిధ రకాలైనటువంటి క్రీడా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాల నడుము ముందుకు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత శ్రీదర్శిని అనేటువంటి ఒక చిన్న అమ్మాయి ఇవాళ ప్రపంచ దేశాలనే గడగడలాడించేందుకు ముందుకు రావడానికి ఒక సాహసం చేస్తుంది. ఇందులో భాగంగా తన మెదడును మరింత పదును పెట్టడంలో భాగంగా చదరంగాన్ని ఎంచుకున్నటువంటి ఒక పరిస్థితి. అతి చిన్న వయసులోనే తన ప్రావీణ్యతను ముందు పెట్టినప్పుడు జేకే రెడ్డి గారు, అదేవిధంగా సింధు గారు వారి యొక్క ముద్దుల కుమార్తె అయినటువంటి శ్రీదర్శినికి ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహాలు అందించినటువంటి ఒక పరిస్థితి. సాధారణంగా వారి యొక్క కుమార్తె డాక్టర్ కావాలను, ఇంజనీర్ కావాలను ఇలా రకరకాలైనటువంటి ప్లానింగ్స్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో తనలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలో భాగంగా ఇవాళ చదరంగాన్ని ఎంచుకున్నారు శ్రీదర్శిని. ఎంతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేసి ఒక ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఇవాళ సిటీ కేబుల్ ఆహ్వానం మేరకు వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. కాసేపు ముచ్చటించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. నమస్కారం శ్రీదర్శిని, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. సో తిరుపతిలో పుట్టడం ఎలా భావిస్తున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది సార్. తిరుపతిలో పుట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం వల్ల చాలా గర్వంగా ఉంది. సో రైట్. జేకే రెడ్డి గారు, అదేవిధంగా సింధు గారు మీ ఫాదర్ మదర్, మీరు ఒక గారాల పట్టి, మీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం సార్, కానీ నానంటే ఎక్కువ ఇష్టము. ఎందుకు? అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడ తీసుకొని పోవాలన్నా చాలా ప్లేసెస్ని తిప్పారు. జస్ట్ చాలా కష్టపడ్డారు నా కోసము, చాలా సాక్రిఫైస్ చేశారు. అందువల్ల నాకు ఇద్దరు ఇష్టము, కానీ అంతే నానంటే కొంచెం ఎక్కువ ఇష్టం. రైట్. అంటే ఇవాళ చెస్ అనేది పూర్తిగా మనం చూసుకుంటే మైండ్కి సంబంధించినటువంటి ఒక గేమ్. సో ఈ గేమ్లో సక్సీడ్ అవ్వాలంటే అవతల వ్యక్తి వ్యూహాత్మకంగా ముందు అడుగులు వేస్తాడు. అతను కొన్ని స్టెప్స్ వేస్తాడు. ఆ స్టెప్స్ని మనం ముందుగా పసిగట్టి మనం కూడా కొన్ని స్టెప్స్ వేసి ముందుకు వెళ్ళాలి. సో ఈవేళ అలాంటి క్రీడను ఎంచుకోవడం పట్ల మీరు ఎవరు ప్రోత్సాహంతో ముందడుగు వేశారు? ఎందుకు ఆ స్పోర్ట్ని మాత్రమే సెలెక్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ చాలా బాగా చెస్ అంటే. సో మా అక్క స్టార్ట్ చేయగానే నాకు చిన్న ఏజ్లోనే నేను స్టార్ట్ చేశాను. దాంతో స్లోగా ప్రతి టోర్నమెంట్లో నేను ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాను. ప్రతి టోర్నమెంట్లో నా రేటింగ్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ప్లస్ దానివల్ల నాకు అంటే చాలా మైండ్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉండింది. ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం కన్నా అంటే దానివల్ల చాలా నేర్చుకున్నాను. లైఫ్ లెసన్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు చెస్ నుంచి. సో అంటే సాధారణంగా తీసుకుంటే మనకి ఈజీ గేమ్స్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేటువంటి ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, వాలీబాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇలాంటి గేమ్స్ పైన వెళ్తారు సాధారణంగా. చెస్ అనే దగ్గరకు వచ్చే లోపల కొద్దిగా అది మానసికంగా ఎక్కువ టైం పెట్టాలి, ఆలోచన పెట్టాలి, మన బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలనేటువంటి ఆలోచనతో చాలా అరుదుగా చెస్ వైపు, చదరంగం వైపు సెలెక్టింగ్ మోడ్ వెళ్తుంది. కానీ అదే గేమ్ని ఎందుకు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అండ్ చిన్నప్పటి నుంచి నాకు అంటే అలాగే అడాప్ట్ అయ్యాను. అలాగే నాకు పాత్ కూడా అలాగే ఓపెన్ అయింది. ఇంకా చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి సార్. అంటే ప్రతి టోర్నమెంట్లో జస్ట్ మెంటలీనే కాదు ఫిజికలీ కూడా చాలా చేయాలి. అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ పైన ఫోకస్ చేయాలి. ప్లస్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఈ గేమ్లో మెయిన్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ అనేది ఒక స్టెప్. సో ఈ కాన్సన్ట్రేషన్ బూస్టప్ చేయడంలో భాగంగా మన చుట్టూ యాక్టివిటీస్ చాలా జరుగుతుంటాయి. ఒకవైపు మొబైల్ ఫోన్లో చూస్తుంటాయి, మొబైల్ అడిక్షన్స్ కొన్ని ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో సరదా మాటలు మాట్లాడుతుంటారు. వాటన్నిటి పక్కన పెట్టి మన గేమ్లో కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో కాన్సన్ట్రేషన్ అనే దాంట్లో ఈ మధ్యకాలంలో పిల్లలు డైవర్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి. మీరు కాన్సన్ట్రేషన్ అనే వ్యూహాన్ని ఏ విధంగా అమలు పరుస్తారు?
నా డిస్ట్రాక్షన్స్ అన్నీ నేను ఆపేశాను. మూవీస్ చూడను, సాంగ్స్ ఏం వినను, ఫ్రెండ్స్తో అంటే చిన్నప్పటి నుంచే లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు. సో అలా నా డిస్ట్రాక్షన్స్ అన్నీ తీసేసి అదే నా మెయిన్ థింగ్ అని, మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అని నేను చేసి ప్రతిరోజు అట్లీస్ట్ 8 hours దానిపైన చెస్ మీద పెట్టి నేను రోజు కష్టపడ్డాను. అలా 2 hours 2 years నుంచి అలా చేస్తున్నాను. అందువల్ల స్థాయిలో ఉన్నాను. సో అందుకని అందరూ ప్రతి ఒక్క పిల్లలు కూడా అలా చేయాలంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కకు తోసి వాళ్ళ గోల్ పైన ఫోకస్ చేయాలి. రైట్. అంటే ప్రతి వ్యూహాలు అంటే అటాకింగ్ మోడ్, డిఫెన్సివ్ మోడ్, 2 మోడ్స్ ఉంటాయి ప్లేయింగ్ గేమ్స్లో. ఇక్కడ వ్యూహం అమలు చేయాలి అంటే సాధారణంగా రాజుల కాలంలో ఈ ప్రతి వ్యూహాలు అనేది చూస్తాం. కానీ ఈవేళ మనం చదరంగంలో ఉన్నప్పుడు అటువైపు ప్లేయర్, ఇటువైపు ప్లేయర్ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ వ్యూహాలు ఏ టైంలో ఎలా మార్చుకుంటారు? సార్ అది ఒప్పనెంట్ ఆడే మూవ్ బట్టి, దాన్ని బట్టి మేము చాలా డెసిషన్స్ అనలైజ్ చేసి, వాళ్ళ యొక్క మైండ్ని అనలైజ్ చేసి దాన్ని బట్టి ఆలోచించాలి, దాన్ని బట్టి మూవ్ ఆడాలి. ప్లస్ ఫిజికల్గా కూడా వాళ్ళు ఆడే ప్రతి ఒక్క మూమెంట్, వాళ్ళు ఎప్పుడెప్పుడు లేస్తారు, వాళ్ళు మూమెంట్స్ ఎలా చేస్తారు అన్నీ అనలైజ్ చేసి ప్రతి ఒక్క మూవ్ పెడతాము. అప్పుడప్పుడు అటాకింగ్ ఆడతాము, అప్పుడప్పుడు డిఫెన్స్గా ఆడతాము. అది గేమ్ బట్టి డిపెండ్ అవుతుంది. రైట్. అంటే ఏ ఏజ్లో మీరు స్టార్ట్ చేశారు ఈ గేమ్ అనేది? ఈ చదరంగంలో ఫస్ట్ మీరు మోటివ్గా తీసుకొని ఫస్ట్ ఎవరితో ఆడారు? ఫస్ట్ నేను 10 ఏళ్ళప్పుడు నేను స్టార్ట్ చేశాను చెస్ని. 2022లో స్టార్ట్ చేశాను. మా అక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని మా అక్క ఫస్ట్ చదరంగం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నేను మెల్లగా స్టార్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ వచ్చి నా కోచెస్ అందరూ సపోర్ట్ చేసి, మా పేరెంట్స్ సపోర్ట్ చేసి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏమనిపించింది అంటే ఈ గేమ్లో కూర్చున్నప్పుడు? మీ సిస్టర్తో నేను ఆడాను అంటున్నారు. మీ సిస్టరు, మీరు సిబ్లింగ్స్లో ఉండేటప్పుడు మీ సిస్టర్ మీకు ఎంతవరకు హెల్ప్ చేసేవారు? మీ సిస్టర్ గేమ్ ఆడుతున్న సందర్భంలో మీ సిస్టర్ మూమెంట్స్ ఏమేమి నేర్చుకున్నారు? అంటే మా అక్క ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేసింది. తను ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది మధ్యలో, కానీ నా గేమ్కి ప్రతిసారి నన్ను అనలైజ్ చేపిస్తుంది, నాతో బాగా ఎక్కువ ఆడేది, ఎక్కువ గేమ్స్ ఆడి నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ తెప్పించేది, అలాగా నాకు హెల్ప్ చేసింది. సో శ్రీదర్శిని అటాకింగ్ మోడ్లో పోతుందా, లేదంటే డిఫెన్సివ్గా ఉండి అవతల వ్యక్తి యొక్క వ్యూహాలను 2-3 అడుగులు చూసిన తర్వాత అటాకింగ్ మోడ్లోకి పోతారా? ఎప్పుడు అటాకింగ్ చేయాలో అప్పుడు అటాక్ చేస్తాను, ఎప్పుడు డిఫెన్స్ చేయాలో అప్పుడు డిఫెన్స్ చేస్తాను. కానీ మోస్ట్లీ అటాకింగ్ నా స్టైల్. కానీ అదే ఒపోనెంట్ బట్టి డిపెండ్ అవుతుంది స్టైల్. ఏంటంటే ఇప్పుడు మనకి క్రికెట్లో తీసుకుంటే అతి చిన్న వయసు 13-14 సంవత్సరాల్లో సూర్యవంశీ కూడా వచ్చారు. హీఈస్ అటాకింగ్ మోడ్లో పోతున్నారు. సో వేరే శ్రీదర్శిని అటాకింగ్ సార్, అటాకింగ్గా చెప్పచ్చు. నేను అటాకింగ్ మోడ్ ఆడతాను మోస్ట్లీ, కానీ అప్పుడప్పుడు మాత్రం డిఫెన్సివ్ చేయాల్సి వస్తుంది. సో రైట్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు మీ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే చిన్న వయసు నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఆటలు ఆడుతున్నారు. అంటే మేల్తో కానీ ఫీమేల్తో కానీ ఆడుతున్నారు. మీ చెస్ కాంపిటీషన్లో జరుగుతున్నటువంటి పోటీ ప్రక్రియ, ఆ పోటీ ప్రక్రియలో మీకు ఎక్కడన్నా డిఫెన్సివ్లో పడిపోతున్నాను, నేను ముందు అడుగు వేయలేకపోతున్నాను, అవతల అపోనెంట్ నన్ను డిఫీట్ చేసేస్తాడనేటువంటి భయము, బెరుకు, ఏమైనా ఆందోళన మీకు ఎప్పుడైనా కనిపించేటివా? వస్తుంది చాలాసార్లు. ఎందుకంటే చెస్ అంటే ఓడిపోతాము, గెలుస్తాము అన్నీ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇంకా అలాగా ఓడిపోతాము. అప్పుడు దాని గురించి మనం గేమ్ నుంచి నేర్చుకొని ఏదన్నా నెక్స్ట్ గేమ్లో దాన్ని అప్లై చేసి ఇంకోసారి ఓడిపోకుండా చూడాలి అని నేను నమ్ముతాను. అంటే ప్లెజెంట్గా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. చెస్ కాంపిటీషన్స్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా కూల్గా, ఐడియల్గా, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతంగా వాళ్ళ మైండ్ అంతా కూడా ఒక చోటపైకే తీసుకొచ్చి పెట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్ప అల్లరి చేయరు. మరి శ్రీదర్శిని ఏమైనా అల్లరి చేస్తూ మరోవైపు గేమ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది? లేదు, నేను గేమ్ ఆడుతున్నప్పుడు మొత్తం ఫోకస్ అంతా నాకు గేమ్ పైనే ఉంటుంది. మిగతా వాటర్ తాగడం అన్నీ కూడా మర్చిపోతాను, కానీ చాలా ఇంపార్టెంట్. కానీ మెయిన్గా అయితే నా ఫోకస్ అంతా గేమ్ పైనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని గేమ్స్ ఆడారమ్మా? అంటే డిస్ట్రిక్ట్ వైడ్ కానీ, స్టేట్ వైడ్ కానీ, నేషనల్ వైడ్ కానీ, ఇట్లా ఎన్ని గేమ్స్ ఆడారు? మీకున్నటువంటి మీ ఇంట్లో మీ అవార్డ్స్, రివార్డ్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఏ అవార్డ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నారు? ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ అయితే 7 tournaments ఆడాను నా కేటగిరీలో. చాలా 5 medals వచ్చాయి నాకు, ఇంటర్నేషనల్ మెడల్స్. నేషనల్లో నా కేటగిరీలో నేను 6th ప్లేస్లో ఉన్నాను. ఇంకా చాలా డిస్ట్రిక్ట్ స్టేట్ టోర్నమెంట్స్ ఆడాను, నేషనల్ ఉమెన్ ఆడాను, నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ ఆడాను. టోటల్ ఒక 100 tournaments అని ఆడుంటాను. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఓటము, విక్టరీ అన్నీ ఉన్నాయి. సో
ఎప్పుడైనా డిప్రెషన్కి గురయ్యారా? బా నేను ఓడిపోయాను రా, వీడితో గెలిచి ఉండాలి, ఈ ఆట నేను గెలిచి ఉండాలి కానీ నేను ఓడిపోయాను. సో ఈ పొరపాట్లనే జరుగుతుంది, కానీ మీ కళ్ళ ముందర ఒక లిటిల్ బిట్ జస్ట్ ఒక స్టెప్తో నేను గెలిచేవాడిని, నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాను అన్నటువంటి గేమ్స్ ఒక 20-30 ఓడిపోయి ఉండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఓడిపోయి ఉండొచ్చు. అక్కడ నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నారు? అలాంటి గేమ్స్ నుంచి ఫస్ట్ మూడ్ అంతా ఒక రకంగా మారిపోతుంది, చాలా డౌన్లోకి వెళ్ళిపోతాము. కానీ నెక్స్ట్ గేమ్ కోసం మనం ఏం చేయాలంటే ఆ గేమ్ నుంచి మనం నేర్చుకోవాలి, ఏం తప్పులు చేసామో నేర్చుకొని నెక్స్ట్ గేమ్ ప్రిపేర్ అవ్వాల్సిందే. దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఇంకా నెక్స్ట్ గేమ్ అంతా పోతుంది. సో అది నేను నేర్చుకుంది. అలా జరుగుతూనే ఉంటాయి, కానీ ఏం చేయలేం, నెక్స్ట్ గేమ్కి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ చెస్ గేమ్లో కూర్చున్న తర్వాత అవతలి వ్యక్తి ఈ వ్యూహంతో 2 అడుగులు ముందుకేస్తున్నాడు. ఇప్పుడు జనరల్గా చెప్తారు, సింహం 2 అడుగులు వెనకేసినంత మాత్రాన సింహం వీక్ అయ్యేది కాదు, 2 అడుగులు వేసిన తర్వాత ముందుకు పోతుంది, కొడుతుంది అనేసి. ఆ విధంగా శ్రీదర్శిని అవతల నుంచి ఒక వ్యక్తి 2 అడుగులు ముందుకు వస్తున్న టైంలో శ్రీదర్శిని 2 అడుగులు వెనక్కిపోతున్నటువంటి టైంలో సో ఒకసారి దెబ్బ పంజా ఎట్లా ఉంటుంది అవతల వ్యక్తికి? మీ దెబ్బ ఎలా ఉంటుంది అంటే డిఫెన్సివ్గా ఆడుతుంటే వాళ్ళు అటాక్ చేస్తున్నా మనం డిఫెన్సివ్గా ఆడుతుంటే కొంతమంది వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఏదో తప్పులు చేసేస్తాం అనుకుంటారు. కానీ స్లోగా మనమే మైండ్ గేమ్స్ ఆడి వాళ్ళతో ఓడించేయచ్చు అని అలా కూడా జరగచ్చు అని. ఈ చదరంగంలో ఆడుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ మనల్ని మైండ్ డీవియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. అంటే సభికులు, స్పెక్టేటర్స్ ఎవరైతే ఉంటారో మన చుట్టూ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా మన పైన మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇంకోవైపు స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ పెరుగుతూనే వస్తూ ఉంటుంది. ఈ స్ట్రెస్ ప్రెషరు మన వైపు పడకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే మీరు ఎలాంటి దీన్ని తీసుకుంటారు? అంటే ఇంట్లో నుంచే మెడిటేషన్ అన్ని ప్రాక్టీస్ చేసి వెళ్ళడం ఇంపార్టెంట్. చాలామంది డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఒపోనెంట్స్ ఏం చేస్తారు, కాలుతో తంతుంటారు, చాలా అలా జరుగుతుంటాయి పాలిటిక్స్. కానీ ఏం చేయాలంటే మనము డీప్ ఫోకస్ పెట్టుకొని ఉండాలి. మనం మెడిటేషన్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను చెప్పచ్చు. సో అలా మీకు మన భారతదేశంలో తీసుకుంటే చాలామంది క్రీడాకారులు అత్యున్నతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించి ఈవేళ ప్రధానమంత్రి దగ్గర కానీ మన్ననలు పొందినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన జాతి పతాకాన్ని రెపరెపలాడిచ్చే విధంగా కూడా, అంటే ప్రపంచ దేశాలంతా కూడా నివ్వరిపోయే విధంగా ఈవేళ భారతదేశ ఒక క్రీడాకారులు ఉన్నారు. అందులో భాగంగా శ్రీదర్శిని కూడా అంత స్థాయికి పోవాలంటే ఏమైనా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారా? ఈ సర్టన్ పీరియడ్లో నేను ఇక్కడికి రీచ్ అవ్వాలనే గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే నేను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నాను తొందరగా 1 yearలో. ఇప్పుడు నేను నెక్స్ట్ యూరోప్ వెళ్తున్నాను August 10th నుంచి. 1 month అక్కడే ఆస్ట్రియా, స్పెయిన్లో ఆడి నేను ఈ టైటిల్ కోసం ఏం చేస్తున్నాను. ఆ తర్వాత ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ తర్వాత నేను ఇంటర్నేషనల్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఐఎం దాని పేరు. సో ఇది నా మెయిన్ ఎయిమ్స్. ఇంకా రాష్ట్రీయ బాల్ పురస్కార్ కూడా అప్లై చేస్తున్నాము. సో దాన్ని బట్టి రైట్. అంటే ఈవేళ మనకి హంపిని చూసాము, అదేవేళ గుకేష్ని చూసాము. సో వారు ఆడుతున్నటువంటి ఆటలు కానీ వారి యొక్క ప్రోత్సాహం కానీ మీకు ఎవరి తరపున కావాలంటే ప్రభుత్వం కూడా దీంట్లో కొంతమేరకు సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కానీ కొన్ని NGO హోమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇంకా సపోర్ట్ ఏం కావాలని అభిలషిస్తున్నారు? సపోర్ట్ అయితే మా పేరెంట్స్ ఆల్రెడీ చాలా సపోర్ట్ చేస్తారు, చాలా ప్లేసెస్ తీసుకెళ్లారు. కానీ ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ ఆడి ఇంకా టైటిల్స్ ఎర్న్ చేసుకోవాలంటే ఇండియాలో ఎక్కువ టోర్నమెంట్స్ జరగాలి. అలా జరిగితే ఇంకా ఈజీగా అవుతుంది. ఇండియాలో ఉండే ప్రతి చెస్ ప్లేయర్కి ఇంకా చాలా ఈజీగా ఈ టైటిల్స్ అంతా తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. రైట్. ఒక ఫ్యామిలీ మ్యాటర్స్కి వస్తే మీ అమ్మగారు సో ఎంటెక్ చదివారు, పిల్లల కోసము సర్వస్వం వదిలి ఈవేళ మీ మదర్ ఎక్కడైనా జాబ్ పోయినా కానీ ఒక 4 to 5 lakhs శాలరీ వస్తుంది. కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మీ సిస్టర్ హంపి అదేవిధంగా శ్రీదర్శిని ఇద్దరిని చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. మీ అమ్మకి ఏం గిఫ్ట్ ఇచ్చి ఆమెను హ్యాపీనెస్ చేయాలనుకుంటున్నారు? నేను మమ్మీ నన్ను ఐఏఎస్గా చూసి ఆనందపడతాను. సో నేను వన్ డే ఐఏఎస్ అయ్యి మమ్మీకి గిఫ్ట్ రిటర్న్ ఇస్తాను అనుకుంటాను. రైట్. శ్రీదర్శిని ద్వారా పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. చాలామంది పిల్లలు ఈవేళ మొబైల్స్ చూసి డిస్ట్రక్షన్కి అయిపోతున్నారు. అంటే వాళ్ళ ఒక మేధాశక్తిని కృత్రిమం వైపు, అంటే ఒక మెసేజ్ ఇస్తే ఏఐలో వచ్చేస్తుంది, ఆ ఏఐ మెసేజ్ పెట్టేయడం ఇలా వెళ్తున్నారు. అంటే గేమ్స్ కానీ ప్లానింగ్స్ కానీ అన్నీ.
అంటే శారీరక దృఢత్వాన్ని కోల్పోతూ సో మా కృత్రిమంగా ఏదో చేయాలనేటువంటి ఒక తపంతో ఉన్నటువంటి ఒక పరిస్థితి. శ్రీదర్శిని యూజింగ్ ఆఫ్ మొబైల్స్ విషయంలో ఏం చెప్తారు? నేనైతే ఫస్ట్ దాన్ని మానేయమని చెప్తాను. అంటే ఎక్కువ దానిపైన ఫోకస్ చేయకూడదు, కొంచెం లోకజ్ఞానం ఉండాలి, కానీ మెయిన్గా మీ గోల్స్ మీరు పెట్టుకొని దానిపైన ఫోకస్ చేయాలి. ప్లస్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ చిల్డ్రన్కి ఎక్కువ నాలెడ్జ్ ఇలా చెప్పాలి. మా పేరెంట్స్ నాకు అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో అందరు పేరెంట్స్ కూడా అలా వాళ్ళ చిల్డ్రన్కి చాలా ఆపర్చునిటీస్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు కూడా ఎదగలుగుతారు. ఇంకా మొబైల్ ఫోన్స్ విషయానికి వస్తే మనకి ఆ గోల్ ఉండాలి. మనం ఏదైనా అవ్వాలంటే మనం ఈ డిస్ట్రాక్షన్స్ తీసేయాలి, ఇది మనకి అడ్డొస్తున్నాయి అని తెలుసుకొని మనం మన గోల్స్కి. ఫైనల్గా చెప్పు శ్రీదర్శిని, ఈవేళ మీ నాన్నగారు ప్రతి అమ్మాయికి నాన్న అంటే చాలా ఇష్టము. సో నాన్న బ్యాక్ బోన్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ హూ డెవలప్స్ హర్. అంటే ఒక ఫ్రెండ్ అయినా ఎవరైనా, ఫాదర్ అయినా ఫ్రెండ్ అయినా ఒకే కోణంలో చూస్తూ కూతురు ఎక్కువ ఇష్టపడేది నాన్నని. సో నాన్న గురించి ఏం చెప్తావు? మా డాడీ ప్రతి దాంట్లో అన్నీ సపోర్ట్ చేస్తారు, చాలా లెసన్స్ నేర్పిస్తాడు, ఎవ్రీడే మాతో స్పెండ్ చేస్తాడు. ప్లస్ నా రోల్ మోడల్ మా డాడీనే. అంతే. రైట్, ఫైనల్గా చెప్పండి, ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పిల్లలందరూ కూడా పిల్లలకి ఒక మెసేజ్ ఇచ్చారు, మీరు కొన్ని గోల్స్ పెట్టుకున్నారు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు, ఫర్దర్గా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఐఎం సో ఐఎం అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. సో మీ భవిష్యత్తు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలా, ఇప్పుడున్న జనరేషన్ ఏ విధంగా ఉంటున్నారు, వారు ఏ విధంగా ప్రయత్నం చేయాలంటారు? అంటే ఇప్పుడు అందరూ వాళ్ళ గోల్స్ పైన ఆలోచించాలి. అంటే వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంటే చాలా ఫీల్డ్స్ ఎతకాలి. ఇప్పుడు నాకైతే చెస్ నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది, అలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేసి ఆ పాత్లోనే వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. రైట్, చూసారుగా ఇప్పటి వరకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల చెంత మరొక గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఎంచుకోవడానికి కూడా, గెలవడానికి కూడా తిరుపతి నుంచి శ్రీదర్శిని ఎన్నో రకాలైనటువంటి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా జేకే రెడ్డి, సింధుల గారాల పట్టైనటువంటి శ్రీదర్శిని భవిష్యత్తులో ఐఎం కావాలనేటువంటి ఒక తాపత్రయంతో ముందడుగు వేస్తున్నారు. చూద్దాం, కుకేష్ లాగా ఓల్డ్ మాస్టర్ ఛాంపియన్ అవ్వాలని కూడా ఆశిస్తాం.